టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్ తో పలు రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక ఎవరికీ సాధ్యం కాని కొన్ని అరుదైన రికార్డులను సైతం తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో ఫామ్ కోల్పోని పవర్ హిట్టర్ ఐపీఎల్ లో తిరిగి ఫామ్ అందుకున్నాడు. నిన్న శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీ20 ఫార్మాట్ లో 20 బంతుల్లోపే అత్యధిక సార్లు అర్ధ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అతను 6 సార్లు 20 బంతుల్లోపే అర్ధ సెంచరీలు చేశాడు. ఓవరాల్ గా పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ ఆటగాడు కనీసం 5 సార్లు కూడా 20 బంతుల్లోపు అర్ధ సెంచరీ చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా అభిషేక్ చరిత్రలో నిలిచాడు. ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరియర్ లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో 4 సార్లు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అభిషేకే. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న ఏప్రిల్ 18 చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరియర్ లో ఇది అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కావడం గమనార్హం. అలానే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కూడా అభిషేక్ శర్మ రికార్డు క్రియేట్ చేశాడు. ఇదే ఇన్నింగ్స్ తో అభిషేక్ ఐపీఎల్ లో 1192 బంతులు ఎదుర్కొని 2000 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రే రసెల్ 1120 బంతులు తర్వాత స్థానంలో అభిషేక్ శర్మ నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 59 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.